తమన తీంది స్వార్థం. ఒకప్పుడు ఇతను రావాలంటే చాలా భయపడిపోయేవాళ్ళు. ఈ ప్రాంతానికి రావాలంటే విదేశీయులు కాదు, స్వదేశీయులు కూడా గజగజ వణిగిపోయేవాళ్ళు. కుకైన్ అనే మాదక ద్రవ్యాన్ని 1980 నుంచి 2000కి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసి కింగ్ ఆఫ్ కొకైన్ అనిపించుకున్నాడు జువాన్ పాబ్లో ఎస్కోబార్. అతను స్థాపించిందే మెడ్లిన్ కార్టెల్, ప్రపంచంలో అతి రిచెస్ట్ కార్టెల్. దాంట్లో భాగమే కమ్యూనా 13. మనం ఈ వీడియోలో చూడబోయేది దాని మార్పు. కృషి ఉంటే మార్పు సాధ్యం అంటారు. దానికి నిదర్శనమే కమ్యూనా 13. ఈ డిస్ట్రిక్ట్లో ఉండే జనం కొకైన్ గ్యాంగ్స్కి, పారామిలిటరీకి మధ్యలో నలిగిపోయేవాళ్ళు. వారి కోసం ఇన్వెస్ట్మెంట్ చేసి కేబుల్ కారు, ఎస్కలేటర్లు వేసి మెడ్లిన్కి కనెక్షన్ పెంచింది గవర్నమెంట్. దాంతో ఇక్కడ నివసించే వాళ్ళు ఆర్ట్, డ్యాన్సు, ట్రేడు అలా ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఈ మొత్తం డిస్ట్రిక్ట్నే మార్చేశారు. ఇక్కడ వచ్చే డబ్బులతో అక్కడ పిల్లలు కూడా చదువుకోవటం మొదలుపెట్టి ఎంతో మార్పును చేశారు. పిల్లలతో ప్రపంచ యాత్ర కొలంబియా, మెడ్లిన్కి స్వాగతం. అడుగు పెట్టడానికి భయపడిపోయేవాళ్ళంట అసలు ఇక్కడ. ఎందుకంటే ఫుల్ గొరిల్లా వార్ఫేరు, మిలిటరీ వాళ్ళు మొత్తం ఉండేవాళ్ళంట. 2004 తర్వాత క్లీనప్ చేశారంట. ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారిపోయింది. మెడ్లిన్ అంటే ఫస్ట్ ఈ కమ్యూనా 13 వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చే డబ్బులతో ఇక్కడ చుట్టుపక్కల చాలా మొత్తం మారుస్తున్నారంట. మొత్తం టూరిజం అయిపోయి రోజుకి 6-7 వేల మంది వస్తారంట ఇక్కడికి. సో టూరిస్టులు వచ్చి దాంతో మనీ స్పెండ్ చేస్తారు కదా. సో చుట్టుపక్కల ఉన్న పిల్లలకి మొత్తం ఎడ్యుకేషను, సో చాలామంది వీటి మీద బతుకుతున్నారంట ఇప్పుడు మొత్తం మారిపోయినాక. చూడండి ఎంత అమేజింగో. 20 ఏళ్ల క్రితం ఎవరైనా అడుగు పెట్టడానికి భయపడిపోయేవాళ్ళంట, ఈవెన్ కొలంబియన్స్ కూడా. ఫారినర్స్ అయితే అసలు ప్రసక్తే లేదంట ఇక్కడికి వచ్చే ప్రసక్తే. ఇప్పుడు మాత్రం చాలా సేఫ్గా హ్యాపీగా ఉంది. రాత్రిపూట ఇంకా 10 తర్వాత కొంచెం భయంగా ఉంటుందంట, ఎందుకంటే హోమ్లెస్ వాళ్ళు ఉంటారు. కానీ అప్పుడు దాకా అయితే మొత్తం చాలా సేఫ్గా ఉంటుంది. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇక్కడ మేము ఒక టూరిస్ట్ గైడ్ని పెట్టుకున్నాం. ఈ గైడ్ కూడా ఆ పనిచేసే కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ దీనికి కొంచెం ఇక్కడ చదువుకునే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. అందుకని ఇతన్ని పెట్టుకున్నాం అనమాట. మొత్తం ఇప్పుడు మెయిన్ రోడ్ మీద నడుస్తున్నాం. ఇక్కడ కింద కొండ కింద అనమాట. ఇది చుట్టూ చూపిస్తున్నాడు అటు ఇటు ఇక్కడ ఏమి జరుగుతున్నాయి, ఏముండే అని. ఫస్ట్ ఇక్కడ ఒక ఆర్ట్ స్టూడియో అంట. ఆ స్టూడియో లోపలికి వెళ్ళమంటున్నాడు. చూడండి, ఇదంతా ఇప్పుడు ఇక్కడ అంత లోకల్స్ ఇక్కడ నివసించే వాళ్ళు అంత ఆర్టిస్ట్ క్రియేట్ చేశారంట. లోపల చాలా బాగుంది. ఎంటర్ అవగానే వేరియస్ ఆర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అది చూడండి అసలు ఎంత క్రియేటివిటీయో. పాపం గొరిల్లా వార్స్తో వాటితో ఒక 30 ఏళ్ళు ఇక్కడ భయపడుతూ బతికేవాళ్ళు. ఎవరు చంపేస్తారా, ఏం చేద్దామా అంటూ. లేకపోతే అక్కడ పెరిగిన పిల్లలు కూడా గ్యాంగ్స్కి జాయిన్ అయిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. ఇప్పుడైతే మొత్తం అసలు అంతా అమేజింగ్గా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగున్నాయి కదా అసలు అంతా. అక్కడే ఉన్నారు ఆర్టిస్టులు కూడా క్రియేట్ చేసిన వాళ్ళు. మొత్తం చెప్తాను అనమాట. దానికి ఒక మీనింగ్ ఉంది చేసిన క్రియేట్ ఆర్ట్లో. కొన్ని ఫ్రీడమ్ వచ్చినట్టు. ఇదేమంతా 3D ఆర్ట్. మేము 3D గ్లాసెస్ పెట్టుకుని చూసాము, కానీ కెమెరాలో కూడా చూడటానికి బాగుంది చాలా. అమేజింగ్ ఉంది కదా అసలు ఆర్ట్ అంతా చూడటానికి. చూడండి, ఎలిఫెంట్ని కూడా భలే చేశారు మొత్తం. ఆ 3D ఆర్ట్ అయితే చాలా బాగుంది అసలు. ఏంటో మన లోపలికి వెళ్ళిపోతున్నట్టు ఉంది. ఇవన్నీ 3D ఆర్ట్ అనమాట. కళ్ళజోడు పెట్టుకుంటే చాలా బాగుంది. 3Dలో ఫిల్టర్ లేకపోయినా ఇక్కడ చూడటానికి ఉందని పెట్టాను వీడియోలో. ఇది కొండ అనమాట. కింద నుంచి పైకి ఉంటుంది. అది నడుస్తున్నాం. అది ఫుల్ స్లోప్లో ఉంది. ఎక్కుతా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు పాట పాడుతున్నారు. ఎవరో ఫారినర్స్ వస్తే వాళ్ళకి పాట పాడి వినిపిస్తున్నారు. ఇక్కడ పాట పాడి డబ్బులు అడుగుతారు అనమాట. ఇప్పుడు ఎంటర్ అయింది ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఫీల్డ్లో చేశారు. ఒకప్పుడు ఇది మెయిన్ హ్యాంగింగ్ ప్లేస్ అంట.
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దాని గురించి గైడ్. ఇక్కడ 3 మెయిన్ గొరిల్లా గ్యాంగ్లు ఉన్నాయంట. సో ఒకప్పుడు ఇది షూటింగ్ చేసేవాళ్ళంట. ఇక్కడ వేలాడదీసి మధ్యలో వేలాడదీసి మనుషుల్ని షూట్ చేసేవాళ్ళంట. ఎందుకంటే కింద నుంచి పై దాకా అందరికి కనిపిస్తుంది అంట. సో షూట్ చేసినాక ఒక 2-3 అవర్స్ అలా వదిలిపెట్టేవాళ్ళంట. ఎందుకంటే అందరూ ఏమైనా మీరు తప్పు చేస్తే ఇలా చంపేస్తామని చూపించడానికి. ఇప్పుడు దీన్ని అంతా ఫుట్బాల్ ఫీల్డ్ చేసి పిల్లలు ఆడుకోవడానికి అలా మార్చేశారనమాట. చూస్తుంటే భయం వేస్తుంది కదా, ఏంటంటే అక్కడి నుంచి షూట్ చేసేవాళ్ళు మొత్తం అని. అదిగోండి బుల్లెట్ హోల్స్ చూసారా, అలా బుల్లెట్ హోల్స్ చాలా ఉన్నాయి గోడల మీద. పైకి వెళ్తుంటే చూపిస్తూ ఉంటా ఇంకెక్కడెక్కడ ఉంటాయో బుల్లెట్ హోల్స్ అని చెప్తున్నాను అనమాట. చుట్టూ చూసారా ఎంతమంది జనం ఉన్నారో. రోజుకి 6-7 వేల మంది వస్తారంట. వీకెండ్లో అయితే 10,000 మంది దాకా వస్తూ ఉంటారంట. ఎందుకంటే మెడ్లిన్లో ఇప్పుడు ఒకప్పుడు అందరూ భయపడే ఏరియా, ఇప్పుడు ఇలా చేశారని అందరూ చూడటానికి వస్తున్నారు. ఇది కమ్యూనా 13. కమ్యూనా అంటే డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ మొత్తం మెడ్లిన్లో 16 డిస్ట్రిక్ట్లు ఉన్నాయంట. దాంట్లో ఇది ఒక డిస్ట్రిక్ట్. 2 లక్షల పైగా ఇక్కడ నివసిస్తూ ఉంటారంట. అది మొత్తం ఇక్కడ గ్రాఫిట్టి, వాళ్ళు గ్రాఫిట్టి ఆర్ట్ అని దాంతో మొత్తం వాళ్ళ మనోభావాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ అమ్మాయిని చూసారా, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే ఎర్త్ పట్టుకుంటున్నట్టు అమ్మాయి, ఒకవైపు అంతా కాలిపోతున్నట్టు, ఒకవైపు అంతా గ్రీన్గా అనమాట. సో అటు నుంచి ఇటు మారుతుంది ట్రాన్సిషన్ అని చూపిస్తా ఆర్టిస్ట్ వేసేయండి దాన్ని. చాలామంది వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. చూసారా అక్కడ ఎన్ని ఉన్నాయో పక్కనంతా గ్రాఫిటీలు. ఇక్కడ ఈ అబ్బాయి ఏమో పెయింటింగ్ వేసి అమ్ముతున్నాడు. సో ఎక్కడ చూసినా ఆర్ట్ అనమాట, బాగా ఫ్లోరిష్ అవుతుంది ఇక్కడ. ఈ అబ్బాయి చూడండి ఎన్ని టాటూలు ఉన్నాయో. ఈ అబ్బాయి కూడా ఒక ఆర్టిస్ట్ అంట. లోపల బిల్డింగ్లో ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూడండి అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇందాక చూసాం కదా 3D పెయింటింగ్స్, అలాగే ఇది ఇంకొక బిల్డింగ్ అంట. ఇంకొక వేరే టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉంటాడు ఇక్కడ. లోపలికి వెళ్ళాం చూడండి. ఇది కూడా 3D గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళాం మేము. సో మీకు వీడియోలో కొంచెం వేరే కనిపించవచ్చు, కాకపోతే గ్లాసెస్ పెట్టుకుంటే మాత్రం లోపలికి వెళ్ళి పడిపోతున్నట్టు అలా ఉంది. అసలు చూడండి ఎంత బాగా చేశారో పెయింటింగ్ అంతా. ఇవాన్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు, ఎందుకంటే అక్కడ అంతా పడిపోతున్నట్టు ఉంది ఆ గ్లాసెస్ పెట్టుకుని. ఇప్పుడు బయటకు వచ్చి అదిగోండి ఆ పైన ఉంది, ఆ పై దాకా వెళ్తాం అనమాట ఇప్పుడు మనం. ఇదివరకైతే మెట్లు ఎక్కుతూ వెళ్ళాలంట. సో ఇప్పుడు వేరే దారి చూపిస్తా అని చెప్తున్నాడు గైడ్. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ మోస్ట్ ఫేమస్ అంటే ఏంటంటే మన మామిడికాయ ఉంది కదా, పుల్ల మామిడికాయ, దాంతో ఐస్ క్రీమ్ లాగా చేశారు. లోపల మొక్కలన్నీ కూడా వేసారు అనమాట. పైన సాల్ట్ చాలా బాగుంది. అసలు ఫుల్ జనం అనమాట వెయిటింగ్ ఇక్కడ కొనుక్కోవడానికి. చూడండి కొంచెం వేడిగా ఉంది వాళ్ళ. సో అది తీసి హ్యాపీగా ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఎస్కలేటర్లు. ఇదివరకు దగ్గర 1000 మెట్ల ఎక్కాలంటే, కింద నుంచి పైకి వెళ్ళాలంటే. సో ఇప్పుడు మొత్తం దాన్ని మార్చేసి జపనీస్ టెక్నాలజీతో 6 ఎస్కలేటర్లు వేసారు కింద నుంచి పైకి వెళ్ళిపోవడానికి. మొత్తం ఊరినే వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కమ్యూనా 13 డ్రగ్స్ ఉంటానికంటే. ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి చాలా కష్టం కదా యాక్సెస్, అందుకని ఈ ఏరియాని చూస్ చేసుకున్నారంట వాళ్ళు గ్యాంగ్స్. అదిగోండి ఇంకా ఆర్ట్ చూసారా, ఎక్కడ చూసినా ఆర్ట్ అనమాట. గ్రాఫిటీ లాగా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు డాన్స్ గ్రూప్ అనమాట. చాలా చోట్ల స్ట్రీట్ డాన్స్ చూసాం, కానీ వీళ్ళు భలే డాన్స్ చేస్తున్నారు. చూడండి ఒకసారి.
ఇలాగ తీశారు కదా డాన్సర్స్లో, ఎంత టాలెంట్ ఉందో స్ట్రీట్ ఆర్టిస్ట్ దగ్గర వీళ్ళు. లోకల్ ఆర్టిస్ట్ మొత్తం సో ఇక్కడ చూసారా, ఇగో ఇవన్నీ కూడా వాళ్ళే. ఇక్కడ ఉండే ఉమెన్ వాళ్ళు చేస్తూ ఉంటారంట, చేసి అమ్ముతూ ఉంటారంట. అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చి చాలా మారిపోయింది ఇక్కడ. ఇదిగోండి, ఇది కేబుల్ కార్ అనమాట. కింద ఎస్కలేటర్తో పాటు కేబుల్ కార్ కూడా వేశారు, మిగతా అంతా మెడ్లిన్కి కనెక్ట్ చేయడానికి. సో అందరూ వేరే చోట్ల ట్రావెల్ చేసి ఈజీగా ఎంప్లాయ్మెంట్ వచ్చి అలా అభివృద్ధి చెందుతుంది అనమాట. ఎంత మార్పు! ఒకప్పుడు గజగజ వణిగిపోయే ప్రదేశానికి ఇప్పుడు టూరిస్టులు మొత్తం అసలు ఆర్ట్, ఎడ్యుకేషన్ అంతా వచ్చేసింది. ఇది కదా మార్పు అంటే. ధన్యవాదాలు.